సో అన్ని పేపర్లలో ప్రధానంగా ఒకటే వార్త కనిపిస్తూ ఉన్నది. మరి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి మరి అన్ని పేపర్లకు ఎన్ని పైసలు ఇచ్చి మరి ఆ వార్త ప్రధాన పేపర్లలో వచ్చేటట్టు బ్యానర్ ఐటంగా సో ఫ్రంట్ పేపర్లో వచ్చే ప్రయత్నం చేయించుకోవడం మొత్తానికి అసెంబ్లీ ఎలక్షన్ల కంటే ముందు సో ఆనాడు మార్పులో భాగంగా బీజేపీ బీఆర్ఎస్ పార్టీ రెండు ఒకటే అని బలమైన ప్రచారం జరిగిన నేపథ్యంలో రెండు పార్టీలు ఒకటే అంట, మళ్ళీ బీజేపీకి ఓటేస్తే బీఆర్ఎస్ పార్టీకి ఓటేసినట్టు, బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే బీజేపీకి ఓటేసినట్టు ఈ తప్పిదం మనం చేయొద్దు. 10 సంవత్సరాల కాలం పాటు ఒక అరాచక పాలన కొనసాగుతూ ఉంది. ఈ పాలనకు విముక్తి జరగాలంటే సో రెండు పార్టీలు కాకుండా వేరే పార్టీకి ఓటేయాలని ప్రజలు అనుకున్నప్పుడు ఆనాడు ఆప్షన్ కాంగ్రెస్ పార్టీ కనిపించింది. కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఓటేసారు, అధికారంలోకి వచ్చినారు. స్థానిక సంస్థల ఎలక్షన్స్ రాబోతూ ఉన్నాయి. సో మళ్ళీ బీజేపీ బీఆర్ఎస్ పార్టీ రెండు ఒకటే అన్న ప్రచారం చేయకపోతే ఇప్పుడున్న పరిస్థితులలో కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా స్థానిక సంస్థల ఎలక్షన్లో బీజేపీ వైపు బీఆర్ఎస్ పార్టీ వైపు ప్రజలు చూసే అవకాశం ఉంటుందన్న ఆలోచనకు రేవంత్ రెడ్డి వచ్చిండా, లేకపోతే కొంతమంది సోషల్ మీడియా వ్యక్తులు వచ్చినా తెరవలే కానీ సో ఒక ప్రచారం మళ్ళీ కొత్త అంశాన్ని తెరపై తీసుకొని వస్తూ ఉన్నారు. బీజేపీలో బీఆర్ఎస్ పార్టీ విలీనం కాబోతున్న అంశాన్ని మళ్ళీ తెరపైకి వచ్చి అన్ని పేపర్లలో అన్ని మీడియా సంస్థల్లో ఈ వార్తని ఎక్కువ శాతం ప్రచారం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో రేవంత్ రెడ్డి ఢిల్లీలో మీడియా ప్రతినిధులతో చిట్చాట్లో భాగంగా కొన్ని కామెంట్స్ చేసిండంట. బీజేపీలో బీఆర్ఎస్ పార్టీ విలీనం కాబోతా ఉంది, కల్వకుట్ల కవితకు బెయిల్ రాబోతా ఉంది, బెయిల్ వచ్చిన వెంటనే ఆమెకు రాజ్యసభ సభ్యురాలిగా అవకాశం ఇవ్వబోతా ఉన్నారు. అదే రకంగా కేటీఆర్కి కేంద్ర మంత్రిగా, కేసీఆర్కి గవర్నర్గా, హరీష్ రావుకు అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా బీజేపీ అవకాశం కల్పించబోతున్న వార్త సో రేవంత్ రెడ్డి ఆ మీడియా ప్రతినిధులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి లీక్లు ఇచ్చి వెంటనే ఈ వార్త మీ పేపర్లలో రావాలి, మీ టీవీ ఛానల్లో రావాలని చెప్పి సో వాళ్ళకు రిక్వెస్ట్ చేసినప్పుడు సో అన్ని మీడియా ఛానల్లో కావచ్చు, ప్రధాన పత్రికల్లో కావచ్చు ప్రధానంగా ఇదే వార్త కనిపిస్తూ ఉంది. సో మీడియా ఛానళ్ళు కావచ్చు, లేకపోతే పత్రికా యజమానులు కావచ్చు, ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఈ వచ్చిన 2 నెలల కాలంలో మార్పు కోసం ఎవరైతే భాగస్వాములు అయ్యారో వాళ్ళందరూ ఇబ్బంది పడుతూ ఉన్నారు. ముఖ్యంగా మాలాంటి గొంతుకలు కావచ్చు, సోషల్ మీడియా వేదికగా ఆనాడు కేసీఆర్ ఓడిపోవాలి, కుటుంబ పాలన విముక్తి కావాలని ఎవరైతే బలంగా మాట్లాడినాము సో మాలాంటి వాళ్ళకు కూడా ఇబ్బంది అనిపిస్తూ ఉంది. అరే ఎందుకు మార్పులో భాగస్వాములు అయినాం, మార్పు అని మనమే లోగోలు పట్టుకొని కెమెరాలు పట్టుకొని తిరిగినాం కదా, మరి ఏం మారింది అని ఒక్కసారి వెనుక తిరిగి ఆలోచిస్తే కాంగ్రెస్ పార్టీలో ముక్కు ముఖం తెలవనోని కూడా పదవులు వచ్చినాయి. కాన్వాయిలు, వెనుక 2-3 కాన్వాయిలు, ముంగడ 2-3 కాన్వాయిలు, పోలీస్ వెహికల్ వేసుకొని సో ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. 10 సంవత్సరాల కాలం పాటు ఎట్లయితే అధికారానికి దూరంగా ఉండి ఆస్తులను కోల్పోయినారో ఇప్పుడు ఎట్లా ఆస్తులను కాపాడుకోవాలి, ఎట్లా ఆస్తులను సంపాదించుకోవాలన్న ప్రయత్నం తప్పించి సో పేద ప్రజల బతుకులలో ఎక్కడ కూడా మార్పు అయితే కనిపిస్తలేదు. ఇప్పుడు ఏంటంటే ఈ లీక్ వల్ల మళ్ళీ రాబోయే స్థానిక సంస్థ ఎలక్షన్లో ప్రజలు మాత్రం ఒకటి మెంటల్గా డిసైడ్ అయినారు, కేసీఆర్ని వద్దనుకున్నారు. సో ఆ పార్టీ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. కానీ ఇప్పుడు ప్రజలకి పున్న పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ ఒక ఆప్షన్గా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే కేసీఆర్ని ఒక 10 ఏళ్ల కాలం పాటు చూసిర్రు, తెలంగాణ రాష్ట్రంలో బీజేపీకి ఒక్కసారి కూడా మన అవకాశం ఇవ్వలేదు అని చెప్పి అసెంబ్లీ ఎలక్షన్ల కంటే ముందే అనుకున్నారు. అరే ఒకసారి బీజేపీకి ఇద్దాం, గతంలో కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి రాష్ట్రాన్ని పరిపాలించింది, కేసీఆర్ 2 దఫాలుగా ఆయనకు అవకాశం ఇస్తే ఆయన మొత్తం ఆగం చేసిండు అని బీజేపీకి అవకాశం ఇద్దామనుకురు ఆనాడు. కానీ ఈ ప్రచారాల వల్ల వద్దు మంచో చెడో సరే మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇద్దాం, తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది కదా, ఇచ్చిన రాష్ట్రాన్ని వాళ్ళే బాగు చేస్తా అంటూ ఉన్నారు కదా అని చెప్పి ఆనాడు కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చారు. సో ఇప్పుడు మళ్ళీ ప్రజలకి ఆప్షన్ బీజేపీ కనిపిస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీ ఇబ్బంది పెడతా ఉంది, 6 గ్యారెంటీలు అమలు చేయట్లేదు. గతంలో కేసీఆర్కి ఎవడైతే ఊడిగం చేసిండో వాళ్ళే అధికారులు రేవంత్ రెడ్డికి ఊడిగం చేస్తూ ఉన్నారు. పోలీస్ వ్యవస్థ అట్నే ఉంది, ఎమ్మెల్యేల పనితీరు అట్నే ఉంది, మంత్రుల పనితీరు అట్నే ఉంది. ఇప్పుడు మనం మళ్ళీ ఆప్షన్ బీజేపీని ఎంచుకోవాలన్న ఆలోచనలో ప్రజలు డిసైడ్ అవుతున్న నేపథ్యంలో సో రేవంత్ రెడ్డి ఇలాంటి లీకులతోటి సో మీడియాలకు కొన్ని పైసలు ఇచ్చి, పత్రికా విలేకరులకు కొన్ని పైసలు ఇచ్చి ఇటువంటి చర్చని మళ్ళీ తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుండు. ఎవరు అవునన్నా కాదన్నా వాస్తవాలు మాట్లాడుకుంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో కల్వకుట్ల కవితకు బెయిల్ రావాలి. ఆమెకు దాదాపు 150 రోజుల కాలం పాటు గడిచిపోయింది, జైల్లో ఆమె ఇబ్బందులు పడుతున్న మాట వాస్తవమే, బీపీ పెరిగింది, హెల్త్ ఇష్యూ తోటి ఆమె సఫర్ అవుతున్న మాట వాస్తవమే. ఎవరు అవునన్నా కాదన్నా ఆమె ఒక రాజభవనంలో
విలాసమైన జీవితాన్ని గడిపింది కాబట్టి ఒకే రూములో బంధించడం వల్ల ఎవరికైనా ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది. సో కన్న తండ్రిగా కేసీఆర్కు, కన్న అన్నగా సొంత అన్నగా కేటీఆర్కి, లేకపోతే బావ హరీష్ రావుకి వీళ్ళకి వంతైనా ఉంటుంది. అరే నా మర్దల్ని బయటికి తీసుకురావాలని హరీష్ రావుకు ఉంటుంది, నా చెల్లె బయటికి రావాలని కేటీఆర్కి ఉంటుంది, అరే నా కన్న కూతురు జైల్లో ఇబ్బంది పడతా ఉందని చెప్పి ఆలోచన కేసీఆర్కి వచ్చి ఉంటుంది. కానీ ఒక ప్రాంతీయ పార్టీని, తెలంగాణ నినాదంతో వచ్చిన పార్టీని సో ఎట్టి పరిస్థితులలో బీజేపీలో విలీనం చేసే అవకాశం ఉండదు. ఇది రాసి పెట్టుకోండి. ఒకవేళ ఇంటర్నల్గా ఏమైనా ఒప్పందం జరిగి గతంలో కాంగ్రెస్ పార్టీలో తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తే టీఆర్ఎస్ పార్టీ ఎట్లయితే విలీనం చేశారని చెప్పి మాటిచ్చి కాంగ్రెస్ పార్టీని మోసం చేసిండో అదే తరహాలో కేసీఆర్ ఒకవేళ కవితను బయటికి తీసుకొని వచ్చి మమ్మల్ని కాపాడే ప్రయత్నం చేస్తే సో బీజేపీలో విలీనం చేస్తా అన్న మాట చెప్తుండొచ్చు గాక, కానీ ఎట్టి పరిస్థితుల్లో ప్రాంతీయ పార్టీ, తెలంగాణ నినాదంతో పుట్టుకున్న పార్టీ బీఆర్ఎస్ పార్టీని ఎట్టి పరిస్థితుల్లో కేసీఆర్ బీజేపీలో విలీనం చేసే అవకాశం ఉండదు. ఒకవేళ అమిత్ షా తోటి హరీష్ రావు భేటీ అయ్యి, కేటీఆర్ భేటీ అయ్యి ఏమైనా ఇంటర్నల్గా కవితను బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేయొచ్చు గాక, ఒక వారం 10 రోజులు అయితే కవిత బయటికి వస్తుండొచ్చు గాక, కానీ సో ఇటువంటి ప్రచారం చేయడం వల్ల కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ మేలు జరుగుతుందన్న ఆలోచనలో రేవంత్ రెడ్డి ఉన్నాడు. కానీ పబ్లిక్ ఈసారి మోసపోయే అవకాశం ఉండదు. మీరు ఎంత విష ప్రచారం చేసినా, లేకపోతే ఇంకోటి చేసినా కానీ ప్రజలు మీ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఈ 8 నెలల కాలంలో ఇబ్బంది పడుతున్న మాట వాస్తవము. ఇది ఒక్కసారి కాస్త మైండ్ పెట్టుకొని గ్రౌండ్లో ఏం జరుగుతూ ఉంది, రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారా, ఏ 6 గంటలు అయితే మనం ఇస్తా ఉన్నామో 6 గంటల వల్ల ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నాం అని చెప్పి కాస్త అటువైపు ఫోకస్ చేస్తే బాగుంటుంది. కానీ ఈ ప్రచారాల వల్ల సో రాబోయే రోజులలో కాంగ్రెస్ పార్టీకే ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది. మొన్న నమ్మిరు, మీరు చేసే ప్రచారం కావచ్చు, మాలాంటి వాళ్ళని కూడా ఆనాడు చెప్పినాం, అరే బీజేపీ బీఆర్ఎస్ పార్టీ 2 ఒకటే, కవితను లోపడేసారంటే వాళ్ళు కాంప్రమైజ్ అని చెప్పి ఆనాడు ప్రచారం మేము కూడా చేసే మాట వాస్తవమే. కానీ ఆనాడు ప్రజలు నమ్మిరు, కానీ ప్రజలు ఇంకోసారి కూడా నమ్మే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజల సమస్యల పైన ఫోకస్ చేయండి. ప్రజలకు ఇచ్చిన 6 గంటల పైన, లేకపోతే గత ప్రభుత్వం ఏ తరహాలో అయితే ఇబ్బంది పెట్టిందో ఆ ఇబ్బందులు రిపీట్ కాకుండా దయచేసి ప్రజల సమస్యల పైన కాంగ్రెస్ పార్టీ ఫోకస్ చేయాలని కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. సో అన్ని పేపర్లలో పెద్ద వార్తలు ఏం లేవు, అదే వార్త ప్రధానంగా కనిపిస్తూ ఉన్నది. మీరు రాసి పెట్టుకోండి, ఏ పేపర్ కూడా ఫ్రీగా వార్త వేసే అవకాశం ఉండదు. ఏ పేపర్ కూడా నాకేమన్నా మేలు జరుగుతుంది అనుకున్నప్పుడు పలానా పేపర్ దగ్గర పోయినప్పుడు బ్యానర్ ఐటమ్ ఫ్రంట్ పేపర్లో నా వార్త రావాలి అన్నప్పుడు ఎవడైనా సరే ఏమి ఇస్తావని అడుగుతారు. చాలా చూసుకోండి, ఆదాబ్ హైదరాబాద్ నుంచి మొదలు పెట్టుకుంటే ఈనాడు వరకు అన్ని పేపర్లలో ఫ్రంట్ పేపర్లో బీజేపీలో బీఆర్ఎస్ పార్టీ విలీనం ఇదే వార్త వస్తూ ఉన్నది. ఇప్పుడు ఏం చేయాలి, ఈరోజు మొత్తం చర్చ మొత్తం ఈ పేపర్ల మీద, ఈ వార్త పైనే చర్చ మొత్తం జరగాలి, ఇతర సమస్యలు మొత్తం డైవర్ట్ కావాలి. రేవంత్ రెడ్డి కూడా ఆలోచన అదే, ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు కదా, సో మంచో చెడో కుక్క కనుక ఒక బిస్కెట్ ఇసిరేస్తే కుక్కలు మొత్తం ఎట్టయితే తిరుగుతాయో, ఒక వార్త ఇసిరేస్తే చాలామంది పిచ్చోళ్ళు ఉన్నారు కదా తెలంగాణ రాష్ట్రంలో, వాళ్ళు కూడా దాని చుట్టే తిరుగుతారని చెప్పి రేవంత్ రెడ్డి అనుకుంటా ఉండు. కానీ పబ్లిక్, తెలంగాణ రాష్ట్ర ప్రజలు చాలా తెలివి కల్లోళ్ళు, ఆలోచిస్తూ ఉన్నారు ఏం జరుగుతూ ఉంది, ఎవరు ఈ డైవర్షన్కి పాలిటిక్స్కు తెరలేపుతా ఉన్నారు ప్రజలు కూడా క్లియర్గా అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. సో దృష్టిలో పెట్టుకోవాలి. ఆంధ్రజ్యోతిలో చూడండి, బీజేపీలో బీఆర్ఎస్ పార్టీ విలీనం. సో గతంలో ఒక ఛానల్ అయిన ఈ అంశాన్ని తెరపై తీసుకొని వచ్చిండు. తెరపైకి వస్తే మనం కూడా చాలామంది బీజేపీలతోటి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తే సో ఎట్టి పరిస్థితులలో బీజేపీలో బీఆర్ఎస్ పార్టీ విలీనం కాదు. ఎట్లయితే మేము అసెంబ్లీ ఎలక్షన్ల కంటే ముందు ఏ ప్రచారం అయితే జరిగిందో ఆ ప్రచారాన్ని తిప్పి కొట్టడంలో మేము విఫలమైనాం కాబట్టి ఆనాడు కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చారు. సో ఎట్టి పరిస్థితుల్లో మా బీజేపీ పార్టీ తప్పిదం చేయదు. ఎందుకంటే మా నాయకుడు అమిత్ షా, మోదీ గారే పదే తెలంగాణ రాష్ట్రానికి వచ్చి ఈ కల్వకుంట్ల కుటుంబం మొత్తం అవినీతి పరులు అని చెప్పి పదే మేము చెప్పినాం కాబట్టి అవినీతి పరులనే మేము మా దాంట్లో కలుపుకుంటే మాకు ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది. రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో ఇక బీజేపీని చూసే అవకాశం ఉండదని చెప్పి వాళ్ళు మెంటల్గా డిసైడ్ అయ్యారు. సరే, నేను అంటుంది వాస్తవమే, ఇంటర్నల్గా చర్చలు జరుగుతున్నమాట వాస్తవమే, విలీనం జరగదు. కవితని బయట తీసుకొచ్చే ప్రయత్నం అయ్యా కొడుకులు, అల్లుడు హరీష్ రావు వీళ్ళు చేస్తూ ఉన్నారు, విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. బీజేపీలతో కొంతమందితో మాట్లాడితే వాళ్ళు ఏమంటా ఉన్నారంటే అమిత్ షా, మోదీ అంత ఈజీగా వదిలిపెట్టే అవకాశం ఉండదు. ఎందుకంటే ఇదే కేసీఆర్ చాలా బహిరంగ సభలలో ఓపెన్గానే అమిత్ షాని, మోదీని విమర్శించిన తీరు, తిట్టిన బూతులు కూడా వాళ్ళ మైండ్లో ఉన్నాయి. అంత ఈజీగా ఈ కుటుంబాన్ని వదిలిపెట్టే అవకాశం ఉండదు. వాళ్ళ మీద ఉన్న బురద మా మీద మేము వేసుకోదలుచుకోవాలని చెప్పి పదే బీజేపీ వాళ్ళు చెప్తా ఉన్నారు. సో సింపుల్గా ఆలోచించండి, కాంగ్రెస్ పార్టీ పైన ఉన్న వ్యతిరేకతని కప్పిపుచ్చుకోవడానికే ఇటువంటి లీక్స్, అంతేగాని ఇంకోటి ఏమి ఉండదు. ఇక సింపుల్గా అర్థమవుతా ఉంది. 1-2 పేపర్లలో వచ్చిందంటే నమ్మవచ్చు వార్త,
అన్ని పేపర్లలో వేయించుకుంటు రేవంత్ రెడ్డి. నువ్వు పట్టించుకోవాల్సిన ఈ పేపర్లు ఏనాడు కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని చెప్పలే, ఏనాడు కూడా మార్పు రావాలని ఈ పేపర్లు ఏనాడు కూడా మాట్లాడలే. మేము తిరిగినాం గ్రౌండ్లో, ప్రతి నియోజకవర్గంలో తిండి తినక ఎవరి దగ్గర కూడా రూపాయి తీసుకోకుండా ఆనాడు స్వచ్ఛందంగా మార్పులో ప్రజలు భాగస్వాములైనరు, మాలాంటి మీడియా సంస్థలు భాగస్వాములైనవు. ఏం రోగం పుడుతుందా లేకపోతే ఏమన్నా? మాలాంటి ఆనాడు స్వచ్ఛందంగా ఎవరైతే మార్పు కోసం భాగస్వాములైనరో వాళ్ళకి యాడ్స్ ఇవ్వచ్చు కదా. మాలాంటి వాళ్ళకు యాడ్స్ ఇస్తే ఇంకా బలంగా ప్రజల సమస్యలను తెరపై తీసుకొని వచ్చి నిద్రపోతున్న ఈ కాంగ్రెస్ పార్టీ కాస్త సోయొచ్చే రకంగా మేము పనిచేసే అవకాశం ఉంటుంది కదా. ఏనాడైనా ఒక్క స్వచ్ఛందంగా ఎవరైతే పనిచేసారో మీడియా సంస్థలు వాళ్ళని పిలిపించుకొని మాట్లాడే ప్రయత్నిస్తావా? పోతివి ఆంధ్ర ఛానళ్ళు లేకపోతే ఆంధ్ర పేపర్ల దగ్గర పోయి కూర్చొని ఒంగొంగి దండం పెట్టినావు కదా. ఏనాడు స్వచ్ఛందంగా పనిచేసిన మీడియా సంస్థలకు వచ్చి మాట్లాడే ప్రయత్నం చేసినావా? నువ్వు కేటీఆర్ చెప్పింది కదా, సోషల్ మీడియా వల్లనే ఓడిపోయినామన్న మాట కేటీఆర్ చెప్పింది కదా. మరి కేటీఆర్ అనేటువంటి చెప్పిన తర్వాత కూడా రేవంత్ రెడ్డి అనేటువంటి సోయి ఎందుకు వస్తలేదు? రాదు. ఎందుకంటే అధికారం వచ్చింది, నేను ముఖ్యమంత్రి అయినా అని. పొరపాటున మళ్ళీ చెప్తా ఉన్నా, కాంగ్రెస్ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, మీ ముఖాలు చూసి ఏ ఒక్కడు కూడా మీకు ఓటేయలే. కేసీఆర్ పైన ఉన్న కోపమే మీకు కలిసి వచ్చింది. ఆనాడు కనుక మాలాంటి సోషల్ మీడియా వాళ్ళు అరే మంచో చెడో ఇంకోసారి కేసీఆర్కి అవకాశం ఇద్దాం, కొంత అవకాశం ఇద్దామని చెప్పి వాళ్ళు కొంత అహంకారం తగ్గించుకుంటే మూడోసారి కూడా కేసీఆర్ అధికారులకు వచ్చే అవకాశం ఉంటుండే. వీళ్ళు ఏంటంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏంటంటే అరే ఒక్కొక్కరికి 50-60 వేల మెజార్టీ వచ్చింది కదా, అరే వీళ్ళని చూసి ఓటేసారు అనుకుంటారు. పొరపాటున కూడా వేయలే. రాజకం మితిమీరిపోతుంది, మూడోసారి కేసీఆర్ అధికారులకు వస్తానే ఆలోచనలో భాగంగా ఆనాడు బీజేపీ బీఆర్ఎస్ పార్టీ ఒకటే అన్న క్లారిటీ పబ్లిక్ వచ్చింది కాబట్టి బీజేపీ ఓట్ బ్యాంకు, బీఆర్ఎస్ పార్టీ ఓట్ బ్యాంకు కాంగ్రెస్ పార్టీ వైపు పోయింది కాబట్టి 50-60 వేల మెజార్టీతో వచ్చింది. అంతెందుకు 50-60 వేల మెజార్టీతో గెలిచినట్టు ఏ ఒక్కరు కూడా ఊహించలే. మందుల శ్యామల్ కావచ్చు, వేముల వీరేశం కావచ్చు, స్వయాన వేముల వీరేశం వాళ్ళ సతీమణి నాకు ఎలక్షన్స్ టైంలో తమ్ముడు మేము గెలిచే అవకాశం లేదు, నువ్వు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల చైతన్యం చేస్తావు, ఒక్కసారి మా నకరేకల్కి రా, బీఆర్ఎస్ పార్టీ ఏమి అరాచకాలు చేసిన ఒకసారి చెప్పిపో అని ఆనాడు చెప్పినప్పుడు అప్పుడున్న పరిస్థితుల్లో నేను నకరేకల్కు వెళ్ళలేకపోయినా. ఆనాడు ఓడిపోతామని చెప్పిన వాళ్ళు దాదాపు 40 వేల పైచిలతో వేముల వీరేశం గెలిచిండు అక్కడ. అంటే సైలెంట్ ఓటింగ్. ప్రజలు ఆనాడు బీఆర్ఎస్ పార్టీ దగ్గర పైసలు తీసుకొని కూడా సో మేము ఎట్టి పరిస్థితుల్లో పైసలు తీసుకుంటాం కానీ బీఆర్ఎస్ పార్టీకి ఓటేయమని చెప్పినారు. అదే జరిగినది. వీళ్ళేమో ఇంకా మా 6 గ్యారెంటీలు చూసి ఓటేసిరని అనుకుంటారు. పొరపాటున నీ 6 గ్యారెంటీలు కాదు, నీ ముఖం చూసి కాదు, ఎవరి ముఖం చూసి కూడా ఓటేయలేదు. కేసీఆర్కు గవర్నర్ కేటీఆర్కు కేంద్ర మంత్రి పదవి ఇస్తారంట. మీడియాతో చిట్చాట్లో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు అంట. హరీష్ రావు అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు అవుతారు, కవితకు బెయిల్ అంట, రాజ్యసభ ఎంపీ అంట. ఇప్పుడు మీడియాతో చిట్చాట్ ఎందుకు? ఓపెన్గా ఢిల్లీ వేదిక ఒక అన్ని మీడియా వాళ్ళకు నేషనల్ మీడియా లేకపోతే ఈ స్టేట్ మీడియాని పిలిపించుకో, ఒక ప్రెస్ మీట్ పెట్టేసాయి. ఏమన్నా ఆధారాలు ఉంటాయి. అమిత్ షా తోటి కేటీఆర్ భేటీ అయ్యిండు, హరీష్ రావు భేటీ అని చెప్పి లీక్లు ఇచ్చే ప్రయత్నిస్తా ఉన్నావు కదా, చలో ఓపెన్గా ఒక ప్రెస్ మీట్ పెట్టు. ఈ లీక్లు ఇచ్చేందుకు, ఈ చిట్చాట్ చేసేందుకు మీడియా వాళ్ళతోటి ఎప్పుడైతే ఈ చిట్చాట్ ద్వారా ఈ లీకులు ఇస్తూ ఉన్నారో సో ఇవన్నీ పేడు వార్తలు అన్నట్టు. పేడు వార్తలే. నిజంగా కనుక ఇదే ఆర్టికల్, ఏ ఆర్టికల్ అయితే అన్ని పేపర్ రాసినారో తెలంగాణ రాష్ట్రంలో మార్పు తర్వాత ఓ విద్య లేదు, ఓ వైద్యం లేదు, విద్య పైన ఇటువంటి ఒక బ్యానర్ ఐటమ్ చేస్తే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పేద కుటుంబాలకు సరైన విద్య దొరికే అవకాశం ఉంటుంది కదా. హాస్పిటల్లో పరిస్థితి బాగుందా? గాంధీ హాస్పిటల్ పోతే సరైన వైద్యం ఉండదు. ఏడా సచ్చటోడు ఆడనే వస్తూ ఉంటాడు. ఉస్మానియా పరిస్థితి అదే కదా, ఎంజీబీఎస్ పరిస్థితి అదే కదా, ఎంజీఎం హాస్పిటల్ పరిస్థితి అదే కదా. మరి ఏ గవర్నమెంట్ హాస్పిటల్లో, ఏ గవర్నమెంట్ స్కూళ్ళలో సరైన సదుపాయాలు ఎక్కడ ఉన్నాయా? ఎక్కడ కూడా సరైన సదుపాయాలు లేవు. ఎందుకు ఆ వార్తలు ఎందుకు రావు ఏ పేపర్లో కూడా? మీరు అనుకుంటవచ్చు మరి ఇటువంటి వార్తలు ప్రజల ఇబ్బందులు మీరు కూడా చూపించచ్చుగా అంటే సో మా బతుకులు కూడా అంతే. ఆర్థిక పరిస్థితులు బాలేక ప్రజల్లోకి గ్రౌండ్లోకి బలంగా వెళ్ళలేకపోతా ఉన్నాం. చాలామంది ఉన్నారండి ఆర్థికంగా బలంగా ఉన్న వాళ్ళు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు ఇబ్బంది పడుతుంటే చూసి ఉండనే వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ మేమేమంటా ఉన్నాం, అరే మాలాంటి వాళ్ళకు ఎవడన్నా ఒక్కడు, నేనేమంటా ఉన్నా, మేము పోరాటం చేయాల్సిన ఇప్పుడు అధికార పార్టీ పైన కదా. మంచో చెడో ప్రతిపక్ష పార్టీలకు మేము అండగా ఉండాలి. మీడియా అంటేనే ఒక ప్రతిపక్ష హోదాలో ఉండాలి కాబట్టి ప్రజలకు ఇటు ప్రతిపక్ష పార్టీలకు అండగా ఉండాలి. అధికార పార్టీకి ఎప్పటికప్పుడు అలర్ట్ చేసే ప్రయత్నం చేసి ఉండాలి కదా.
వ్యవస్థ సరిగా లేక ఆర్థికంగా ఇబ్బందులతోటి మేము సరైన రీతిలో ప్రజల్లోకి వెళ్ళలేకపోతా ఉన్నాం. ఆనాడు ఎందుకంటే వ్యక్తిగతంగా మేము తీసుకున్నాం, కేసీఆర్ ఓడిపోవాలి, ఆయన గెలిస్తే వాస్తవాలు మాట్లాడుకుంటే మాలాంటి గొంతుకలు ఏ ఒక్కరు కూడా బతికే అవకాశం ఉండకపోతుండే. ఎందుకంటే మేము బతకాలి, ప్రజలకు ఇంకా మేలు చేయాలనే ఉద్దేశంతో వ్యక్తిగతంగా మా పైసలు ఖర్చు పెట్టుకొని మేము గ్రౌండ్లో బలంగా తిరిగినాం. ఇప్పుడు అట్లీస్ట్ పోనీ ఏ ఒక్క రాజకీయ నాయకుడైనా ఈ ఛానల్ని కాపాడుకోవాలి, ప్రజలకు మేలు చేసే ఛానల్ అని చెప్పి ఒక్కనికి సోయిరాదే, ఒక్కనికి సోయిరాదు నిజంగా. ఎస్సీ వర్గీకరణపై మోదీ సర్కార్కు విధానం అన్నదే లేదు. మా కుటుంబ సభ్యులకు ఎక్కడ ఏ పదవి ఇవ్వలేదు. నేను సీఎం అయితే వారు దందాలు చేయొద్దా రేవంత్ రెడ్డి అంటా ఉన్నాడు. మా కుటుంబ సభ్యులకు ఎక్కడ ఏ పదవి ఇవ్వలేదు అంటా ఉండు. ఒకటి మాత్రం వాస్తవం, నీ కుటుంబ సభ్యులకు ఏ పదవి ఇవ్వవు అన్న మాట వాస్తవం. ఆ క్లారిటీలో నువ్వు కూడా ఉన్నావు, అది మాకు కూడా తెలుసు. పొరపాటున మీరు అనుకోండి, రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులకు రేవంత్ రెడ్డి ఒక్క పదవి కూడా ఇవ్వడు. పదవి ఉన్నా లేకున్నా ఒక సీఎం హోదాలోనే వాళ్ళని రిసీవ్ చేసుకుంటా ఉన్నారు, ఒక సీఎం హోదాలోనే ఆ కుటుంబ సభ్యులు తిరుగుతూనే ఉన్నారు. ఎందుకంటే ఏ తప్పిదాలు అయితే కేసీఆర్ చేసిండో, కుటుంబ సభ్యులకు బిడ్డకు ఎమ్మెల్సీ ఓడిపోయిన తర్వాత కొడుకు ఎమ్మెల్యే టికెట్, మంత్రి అల్లుడు హరీష్ రావుకు ఎమ్మెల్యే టికెట్, మంత్రి సడ్డగూడి కొడుకు రాజ్యసభ సభ్యుడు, ఇట్లా ఈయనకి వాళ్ళ చుట్టాలకు గిట్టాలకు ఇచ్చుకుంది కదా. సో ఆ తప్పిదాలు మనం చేయొద్దు. పదవి లేకున్నా కానీ అదే తరహాలో నా కుటుంబ సభ్యులు తిరగొచ్చు కదా అన్న ఆలోచనలో రేవంత్ రెడ్డి ఉండు. పొరపాటున కూడా రేవంత్ రెడ్డి ఆ కుటుంబ సభ్యులకు పదవి ఇవ్వనివ్వడు. ఖర్గేతో భేటీ, పీసీసీ చీఫ్ నామినేటెడ్ పదవులపై చర్చ, క్యాబినెట్ విస్తరణ, మీడియా సృష్టేనన్న ముఖ్యమంత్రి. ఫోర్త్ సిటీలో ఫాక్స్కాన్ సీఎంతో కంపెనీ చైర్మన్ భేటీ అంట. బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనమయ్యే అవకాశం ఉందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. బేరసారాలు వివిధ స్థాయిలో జరుగుతున్నాయని, కేసీఆర్కు గవర్నర్ పదవి, కేటీఆర్కు కేంద్ర మంత్రి పదవి ఇస్తారని, హరీష్ రావు అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు అవుతారని వ్యాఖ్యానించారు. రాజ్యసభలో బీఆర్ఎస్కు ఉన్న 4 ఎంపీలకు బదులుగా కవితకు బెయిల్ వస్తుందని, ఆమెకు రాజ్యసభ ఎంపీ పదవి ఇస్తారని తెలిపారు. శుక్రవారం ఢిల్లీలో ముఖ్యమంత్రి తన అధికారిక నివాసంలో తెలుగు మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. కాంగ్రెస్పై బీఆర్ఎస్ బీజేపీ పలు రకాలుగా విమర్శలు చేశారని అన్నారు. పొరపాటున గనుక కల్వకుట్ల కవితకు స్థానిక సంస్థల ఎలక్షన్ల కంటే ముందు బెయిల్ వచ్చిందనుకో, మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ బ్లాస్ట్ అవుతుంది. ఇప్పుడు రేవంత్ ఇచ్చిన లీక్లని ప్రజలు నమ్ముతారు. ఈ 1 వీక్లో కనుక 100% కల్వకుట్ల కవితకు వారం 10 రోజులలోపు బెయిల్ వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ కనుక నిజంగానే బెయిల్ వస్తే మళ్ళీ స్థానిక సంస్థల ఎలక్షన్లో బీజేపీ పార్టీ మళ్ళీ బ్లాస్ట్ అవుతుంది. రాజ్యసభలో బీఆర్ఎస్కు ఉన్న 4 ఎంపీలకు బదులుగా కవితకు బెయిల్ వస్తుందని, ఆమెకు రాజ్యసభ ఎంపీ పదవి ఇస్తారని తెలిపారు. శుక్రవారం ఢిల్లీలో ముఖ్యమంత్రి తన అధికారిక నివాసంలో తెలుగు మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. కాంగ్రెస్పై బీఆర్ఎస్ బీజేపీ పలు రకాలుగా విమర్శలు చేశాయని అన్నారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ పోటీలోనే లేదన్నారని, తాము అధికారంలోకి వచ్చాక ఈ ప్రభుత్వం ఎక్కువ రోజులు ఉండదన్నారని గుర్తు చేశారు. కానీ ఇప్పుడు రాష్ట్రంలో ప్రతిపక్షం ఉంటుందా ఉండదా అనే పరిస్థితి వచ్చిందని ఎద్దేవా చేశారు. ఇక ఎస్సీ వర్గీకరణపై మోదీ ప్రభుత్వానికి ఎటువంటి విధానం లేదని రేవంత్ ఆరోపించారు. మందకిష మాదిగకు ప్రధాని మోదీ బిగ్ హగ్ ఇవ్వడం తప్ప సుప్రీంకోర్టు తీర్పును స్వాగతించలేదన్నారంట. ఈయనేమంటా ఉండు, కానీ ఇప్పుడు రాష్ట్రంలో ప్రతిపక్షం ఉంటుందా ఉండదా అనే పరిస్థితి వచ్చిందని, అంటే ఓపెన్గా ఏం చెప్తా ఉండు, ప్రతిపక్షం లేకుండా చేస్తా అనే ఆలోచనలో రేవంత్ రెడ్డి ఉన్నాడు. సో కేసీఆర్ గతంలో కూడా ప్రతిపక్షం లేకుండా చేసిండు, ప్రజలే ప్రతిపక్షమైనరు. ఏ తప్పిదమైతే కేసీఆర్ చేసిండో అదే తప్పిదం నువ్వు చేస్తా అంటే ప్రతిపక్షం నీ పార్టీలో విలీనం చేసుకున్నప్పుడు ప్రజలు ప్రతిపక్షమై నీ పైన తిరుగుబాటు చేసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే ప్రతిపక్షం బలంగా ఉంటే మన ఇబ్బందులను తెరపై తీసుకొచ్చే అవకాశం ఉంటుంది, మాట్లాడే అవకాశం ఉంటుంది, మనకి ఇబ్బంది అవుతుంది అన్న ఆలోచనలో రేవంత్ రెడ్డి ఉన్నాడు. ప్రతిపక్ష పార్టీని ఖతం చేయాలి, మంచి వచ్చాడు 5 ఏళ్ల పాటు నేను ముఖ్యమంత్రి హోదాలో ఉండాలి, నా పదవికి ఎసరునొద్దన్న ఆలోచనలో రేవంత్ రెడ్డి ఉన్నాడు. సో ప్రజలారా, ఎట్టి పరిస్థితిలో ఈ బీజేపీలో బీఆర్ఎస్ పార్టీ విలీనం అటువైపు మనం ఫోకస్ చేయాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీలు, గత ప్రభుత్వంలో ఏ అధికారి అయితే కేసీఆర్కు ఊడిగం చేసిండో ఆ అధికారులు ఇంకా రేవంత్ రెడ్డి దగ్గర ఎందుకు ఊడిగం చేస్తూ ఉన్నారో ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ మనం అడగాల్సిన అవసరం ఉన్నది. ఇచ్చిన 6 గ్యారంటీలు పూర్తి స్థాయిలో ఎందుకు అమలు అవ్వట్లేదు? రైతు బంధు ఏమైంది? రైతు రుణమాఫీ ఏమైంది? 2 లక్షల రుణమాఫీ చేస్తా అని చెప్పిన కదా, ఎందుకు ఇంకా పూర్తి స్థాయిలో రుణమాఫీ జరగట్లేదు? తెలంగాణ రాష్ట్రంలో విద్యా పరిస్థితి ఏంది, వైద్యం పరిస్థితి ఏంది? ఈ అంశాలపైన మనం అడగాల్సిన అవసరం ఉంది. ఇటువైపు మనం ఫోకస్ చేయాలి. అరే విద్యా వైద్యం ఉంటే పేదోడికి ఇంకో ఖర్చే ఉండదు. నెలకు 10-15 వేల జీతం వస్తే సంవత్సరానికి ₹1,00,000 ఒక పిల్లోనికి సంవత్సరానికి ₹1,00,000 కడతా ఉన్నారు. ఇప్పుడు ఆ పేద కుటుంబానికి విద్యా వైద్యం ఉచితంగా ఉంటే ఆ ₹1,00,000 ఆ పేద కుటుంబానికి మిగిలినట్టే కదా. మనం ఇంకా సోయికి రావాలి. మనం అడగాల్సింది విద్యా వైద్యం 2 అడగాలి. విద్యా వైద్యం 2 అడగాలి. ఈ రాజకీయ నాయకులంతా అల్టిమేట్గా ప్రజల బతుకులను నాగం చేస్తూ ఉన్నాడు.
బీజేపీలో ఒక లీక్ ఇస్తారు, బీఆర్ఎస్ వాళ్ళు ఇంకో లీక్ ఇస్తారు, కాంగ్రెస్ వాడు ఇంకో లీక్ ఇస్తారు. మనం అల్టిమేట్గా ఈ వార్త వైపు మనం చూడాల్సిన అవసరం ఉన్నదా? ఒక్కసారి ప్రజలారా ఆలోచించాలి.